బసవేశ్వర గారి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్యం, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడిన బసవేశ్వర సిద్ధాంతాలు నేడు ప్రజల సంక్షేమానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం పేర్కొన్నారు. సామాజిక చైతన్యం కలిగించిన సంఘ సంస్కర్తనే కాదు, సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసి 12వ శతాబ్దంలోనే ప్రపంచ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాజంలో రావలసిన మార్పులను ఏ విధంగా తీసుకురావాలన్న ఆలోచన ఈ సమాజానికి అందించిన గొప్ప విప్లవకారుడు. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకుంటేనే విప్లవకారుడు కాదు. సమాజంలో ఒక రాడికల్ చేంజ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా విప్లవకారులే. అలాంటి సంఘ సంస్కర్త అయిన బసవన్న జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షా ఫలితాలను అందించడం, 4,96,000 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటురాయి. మనస్ఫూర్తిగా సిబ్బందిని, విద్యార్థులను నేను అభినందిస్తున్నా. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతి వాడికి నాణ్యమైన విద్యను అందించాలి అనే ఆలోచన లక్ష్యంతోని, బసవన్న స్ఫూర్తితోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు అందరికీ తెలుసు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా వారు నడిచి ప్రజలలో మమేకమై ప్రజలు తెలియజెప్పిన అంశాలను వారు విని ప్రతిరోజు సాయంత్రం వారు ఒక 15-20 నిమిషాలు ప్రజలతో మాట్లాడేవాడు. విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో చోటు చేసుకున్న గోడ కూలిన విషాద ఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘటనలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాధారణ ఘటన కాదు, ఇది అధికార యంత్రాంగ వైఫల్యం వల్ల జరిగిన ప్రాణ నష్టం అని విమర్శించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అది పశ్చాత్తాపం లేదు. కుటుంబంలో 4 చనిపోయినారు. చనిపోయి ఏదో ముఖస్థితి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి, ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా కానీ, ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పిదం వల్ల, అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటన ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే, ఇలాంటి ఇంచుమించు ఘటన జరిగితే ఎల్జీ పాలిమర్స్ లో ఇలాంటి ఘటన జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం ఇచ్చారో తెలుసా? జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం తప్పిదం వల్ల, ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తాను.
సింహాచలంలో గోడ కూలిన ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్, హోంమంత్రి వంగల్పూడి అనిత బాధితులను పరామర్శించారు. 7 ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మృతుల్లో 2 జనసేన కార్యకర్తలు ఉండటంపై మంత్రి నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని వెల్లడించారు. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వాళ్ళ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇందులోని చాలా విషాదకరమైన సంఘటన ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన 4 ఇందులోని ఆసువులు బాసడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక భార్యాభర్త, భార్య తల్లి, అదేవిధంగా భార్య మేనత్త కూడా ఇదే ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా ఆ తల్లిని చూస్తూ ఉంటే నిజంగా చాలా కడుపు కోతను ఎవరు కూడా తీర్చలేనిది. మనం ఎన్ని చేసినా కూడా కుటుంబాలకు ప్రాణాలు తిరిగి తీసుకొని ఇవ్వలేం. కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మాతో మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, జనసేన, టీడీపీ అందరు ఎమ్మెల్యేలని కూడా ఇక్కడికి పంపించి వీళ్ళకి భరోసాగా నిలబడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి ఒక్కొక్క మనిషికి కూడా, చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రద్దతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీటుగా స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు కేసీఆర్ ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ పథకాలు నిలిపివేసినట్లు కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆక్షేపించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా అని మండిపడ్డారు. బీఆర్ఎస్ రద్దతోత్సవ సభకు తాము సంపూర్ణంగా సహకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన బసవేశ్వరుని 892వ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. నిన్నగాక మొన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టింది. సంతోషం, మీ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అయింది. మీరు వజ్రోత్సవాలు, విజయోత్సవాలు ఏం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇదొక భాగం. మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు చేసుకుంటాం అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి, వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు, పోలీసు అధికారులను, అక్కడుండే మున్సిపల్ అధికారులను, కలెక్టర్లకు అందరికి కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన. మీ అనుభవం గొప్పదే, మీ పార్టీ గొప్పదే, మీ పార్టీలో 100 కోట్ల రూపాయలు ఉన్నమాట నిజం, మీకు టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు ఉన్నమాట కూడా నిజమే, మేమేం కాదంటలేము. కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా? ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా? మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే, ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు. నేను ఈరోజు ఆ పెద్ద ఆయన ఒక మాట అడగదలుచుకున్నా. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా 16 నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీత భత్యాలతో సహా అన్ని. మోదీ మే 2న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని సభ కోసం 6,000 మంది భద్రతా సిబ్బంది మోహరించారు. సభకు అమరావతి రైతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. అధికారులే వారికి ఇంటికెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానం అందిస్తున్నారు. రైతులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మోదీ మధ్యాహ్నం 3:25 సచివాలయం హెలిప్యాడ్ చేరుకోనున్నారు. పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు భద్రతా ఏర్పాట్లు భారీగా చేపట్టారు. రాజధాని ఉద్యమంలో కీలకంగా నిలిచిన రైతులను గౌరవిస్తూ సభకు ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మే 2వ తారీఖున
గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి మన అమరావతి రావడం నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎందుకంటే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అమరావతి. అమరావతికి ఆ రోజు శంకుస్థాపన చేసిన తర్వాత మాక్సిమం అక్కడ వర్క్స్ అన్ని కూడా మనం ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవడం, సచివాలయం ఏర్పాటు చేసుకోవడం, మనం అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలనుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ విధ్వంస పరిపాలనకు తరలేగింది. మీ అందరికీ తెలుసు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన. అది కూడా ఏంటంటే ఒక ప్రజావేదిక కూల్చివేత నుంచి స్టార్ట్ చేసి అమరావతి విధ్వంసానికి కూడా ఆ రోజే బీజం పడిన పరిస్థితి. చాలామంది ముఖ్యమంత్రులు ఒక టర్మ్లో చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని కంటిన్యూ చేస్తారు. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి మన రాష్ట్ర రాజధాని కింద అసెంబ్లీలో డిక్లేర్ చేసిన తర్వాత ఆ రోజు కూడా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓకే అయిన తర్వాత కూడా అమరావతిని మ్యాక్సిమం బయటకు వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఒక కొత్త కథకి తెరలేపి ఓవరాల్గా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. కానీ అమరావతి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి ఒక సెంటిమెంట్గా భావించుకొని వైజాగ్ ప్రజలు సైతం కూడా అమరావతి రాజధానిగా రావాలని కోరుకునే పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా అమరావతి ప్రజలకి అమరావతి రాజధానిగా రావాలని చెప్పి వైజాగ్ ప్రజలు కూడా అనుకునే పరిస్థితి కనిపించింది మనకి. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి వైజాగ్ను ఒక రాజధాని కింద చేస్తాం, కర్నూలుకు ఒక రాజధాని చేస్తాం, ఇక్కడ ఒక రాజధాని ఉంచుతామని రకరకాల పుకార్లు పెట్టిన పరిస్థితి నుంచి ఆ రోజు మనందరికీ తెలుసు అమరావతి రైతులు ఎన్నో త్యాగాలు చేసిన అమరావతి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు న్యాయ పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఆఖరికి అమరావతి రైతుల మీద ఎస్సీల మీద అట్రాసిటీ కేసులు పెట్టుకున్న పరిస్థితి. అమరావతిని చూడటానికి వస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక బస్సు యాత్ర చేస్తే బస్సు మీద రాళ్లు రువించిన పరిస్థితి. అదేంటని అడిగితే భావస్వేచ్ఛ ప్రకటన అని ఒక పోలీస్ ఆఫీసర్ చేత పలికించిన మాటలు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మహాత్మా బసవేశ్వర కళలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. సమానత్వం, సత్యం, నైతికత పునాదులపై బసవేశ్వర గారు నిర్మించిన బహుజన మానవతా ధర్మాన్ని నేడు ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రుగ్మతల పైన పోరాటం చేసి ఈ దేశంలో సమసమాజ స్థాపన జరగాలని, కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మనుషులంతా ఒక్కటే అని ఆనాడే 12వ శతాబ్దంలో చెప్పినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి రోజు ఇది బసవేశ్వరుడి జయంతి. ఈరోజు మనం అందరం ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి వారు చెప్పినట్టు అంశాలనే చట్టబద్ధంగా ఈరోజు మనం చేయటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున చట్టబద్ధంగా చేసే కార్యక్రమానికి కూడా ఇంకా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈ రోజుల్లోనే మనం చూస్తా ఉన్నాం. అటువంటిది 12వ శతాబ్దంలోనే మరి ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థలో అన్ని కట్టుబాట్ల మధ్యన పుట్టినటువంటి బసవేశ్వరుడు ఆ సమాజానికి వ్యతిరేకంగా నిలబడి ఇది కాదు జీవన విధానం అని చెప్పి ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని భారతదేశానికి అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని, నినాదాన్ని దేశానికి అందించాడు. ఈరోజు బసవేశ్వరుడిని మనం ఏదో మతతత్వవేత్తగా చూడటం కోసం కొద్దిమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన మతతత్వవేత్త కంటే కూడా ఒక పెద్ద సోషల్ రిఫార్మిస్ట్, ఒక సామాజిక పరివర్తన కోసం తన జీవితం మొత్తాన్ని అర్పితం చేసినటువంటి నాయకుడు. ఎంత గొప్ప కార్యక్రమాలు చేయటం అంటే వారు చెప్పినటువంటి 3 నినాదాలు కూడా కేవలం సమసమాజ స్థాపన ఒక్కటే కాదు, సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలని కూడా చాలా స్పష్టంగా. సింహాచలం ఆలయంలో జరిగిన గోడ కూలిన ఘటనపై బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తీవ్రంగా స్పందించారు. వార్షిక చందనోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతుందని ముందుగానే తెలిసినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ విషాదానికి కాంట్రాక్టర్ల అవినీతే ప్రధాన కారణంగా అభిప్రాయపడ్డారు రామచంద్ర యాదవ్.
నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాయపడిన భక్తులకు అత్యుత్తమ వైద్యం అందించాలని కోరారు. వీటిని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వము తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోకుండా వర్షం వల్ల గోడలు కూలిపోయాయి లేదా ఇంకొక కారణం వల్ల రద్దీ వల్ల సంఘటన జరిగిందని చెప్పి చాలా దీన్ని సింపుల్ గా తీసుకొని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశము. ఈ రోజు జరిగిన సంఘటనలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని, గాయపడిన వాళ్ళందరికీ కూడా వెంటనే కోలుకునే విధంగా వాళ్ళకు వైద్య సేవలు అందించాలని, మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైనుంది. ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో వీటన్నింటిలో కూడా క్వాలిటీ లేకుండా ప్రతి చోట కేవలం ఇది తిరుపతికో లేదా అన్నవరానికో లేదా సింహాచలానికో పరిమితం అవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద కూడా దేవాదాయ శాఖలో అనేక రకాలైన అవినీతి జరుగుతోంది. నిర్మాణాల్లో అవినీతి జరుగుతోంది, ప్రసాదాల్లో అవినీతి జరుగుతోంది. చాలా దేవాలయాల్లో నాసిరకం ప్రసాదాలు అందిస్తున్నారు. వీటన్నింటిపైన విచారణ జరిపి దీనికి శాశ్వత పరిష్కారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగంగా పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు రావడము సంతోషకరమైన విషయం అయినప్పటికీ కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము స్పష్టమైన ప్రణాళికతో దీని మీద ఎటువంటి హిడెన్ ఎజెండా లేకుండా ఇప్పటికైనా శాశ్వతమైన పరిష్కారం అందించే విధంగా చూడాలి. ఎందుకంటే మనం గతంలో చూసాము 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు సమయం ఉన్నప్పటికీ కూడా రాజధాని నిర్మాణము అనేక కారణాలు చెప్పి పెండింగ్లో పెట్టడంతో పాటు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాదు సీఈఓ అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతు మాటలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. కుక్కతోక వంకర అన్నట్లుగా రేవంత్ రెడ్డి తన అసలైన స్వభావాన్ని మళ్లీ చూపించాడు అని విమర్శించారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిగా రేవంత్ మాటలకు తగిన నిగ్రహం ఉండాలన్నారు. గతంలోనూ బూతులు పలికిన ఆయన ఇప్పటికీ అదే తీరులో ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో అలాంటి భాష అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి పథంలో పెట్టినట్టు మహానాయకుడిని సమాధి చేస్తా అని చెప్పని తిట్లు మాట్లాడుతుంటే, బూతులు మాట్లాడుతుంటే, అడ్డదిడ్డమైనటువంటి ఒక భాష మాట్లాడుతుంటే అది చూసి 10th క్లాస్ పిల్లలు ఇన్స్పైర్ కావాలనా? ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ. నేను డాష్ మీద అడిగిన నాతో పాటు వస్తున్న కొలీగ్స్, ఆ డాష్ మీద ఎవరున్నారు రాజరా చూడ్రి అని అంటే ఆ పెద్ద ఆయన వి హనుమంతరావు గారు ఉన్నారు, ఇటు పక్కన బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆ షట్కర్ గారు కూడా కనబడ్డారు, పొన్నం ప్రభాకర్ గారు కనబడ్డారు. మీరన్నా చెప్పండి ఆయనకు, హనుమంతన్నా మీరన్నా చెప్పండి. ఏ డాష్ మీద ఏం మాట్లాడినో తెలవని సోయిలేని సన్నాసి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ దట్ యు ఆర్ గివింగ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్? ఏం చెప్పదలుచుకున్నావు తెలంగాణ సమాజానికి, తెలంగాణ విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నావు? భవిష్యత్తులో వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిలకు రియల్ ఎస్టేట్ దండాలు చేసి బ్రోకర్గిరి చేసి ముఖ్యమంత్రులు అయిపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులను చచ్చిపోవాలా? అదే రవీంద్ర భారతిలో మొన్న ఏం మాట్లాడిందో మీకు కూడా తెలుసు. అదే రవీంద్ర భారతి వేదిక మీద స్టేచర్ అంటున్న పెద్ద మనుషులు స్ట్రెచర్ మీదకి పంపిస్తాను మాట్లాడిండు. ఇవాళేమంటాడు? 10 సంవత్సరాలు అంటే ఇదే ముఖ్యమంత్రి ఉంటాడట. ఏమైనా బంక కొనుక్కొచ్చుకొని రాసుకున్నావా? కుర్చీకేమన్నా జపాన్కి పోయి ఏమైనా బంక తెచ్చుకున్నావా రేవంత్ రెడ్డి? ప్రజలు ఒక్కసారి నిన్ను వద్దు అనుకుంటే ఒక క్షణం ఈ ఈగను కనుక తీసిపడేస్తారు నా కుర్చీ మెచ్చి. గుర్తుపెట్టుకో, నీకంటే పెద్ద పెద్ద వాళ్ళనే తీసిపడేసింది సమాజం. అంతకంటే గొప్పవాడి కాదు నువ్వు. 10 ఏళ్ళు నేనే ఉంటా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో శాశ్వతంగా సమాధవుతాడని చెప్పి అని మాట్లాడుతా ఉన్నావు. తండ్రి లాంటి పెద్ద మనిషి, ఈ తెలంగాణకు పెద్ద ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చినటువంటి ఒక తెలంగాణ ప్రదాత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఆయనను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా శాశ్వత సమాధానం మాట్లాడుతావు. న్యాయమా రేవంత్ రెడ్డి గారిది? ఏ పర్సన్ హు డస్ నాట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్
and then talks illogically, insensitively, he has no right to sit on the chief minister position. కేంద్రం తీసుకొచ్చిన 4 కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో సమావేశమైన ఆయన ఈ చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. మే నెలను కార్మిక మాసోత్సవంగా జరుపుతామని తెలిపారు. సంఘటిత అసంఘటిత కార్మికుల హక్కుల కోసం చట్టపరమైన అవగాహన కల్పిస్తూ ఉద్యమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రపంచ కార్మికులందరూ కూడా తమ పని దినాలను తగ్గియాలి, శివజ్యోతి ఆపాలని చెప్పి ఆనాడు శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేసి అమరులైనటువంటి వారి జ్ఞాపకార్థం మరి మేడే ఉత్సవం. ఆ సందర్భంగా గత కొన్నేళ్ల నుంచి మేడే చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కార్మికులందరూ కూడా చైతన్యవంతులు కావాలి. ఒక కార్మిక కుటుంబం, ఆ కుటుంబం నుంచి ఒక మేస్త్రి అయిన వాళ్ళు మన పిల్లలు కూడా మేస్త్రి వృత్తి చేయొద్దని, ఒక గుమస్తా తమ పిల్లలు కూడా అదే గుమస్తాన్ని ఉండొద్దని, ఒక హమాలి అదే వాళ్ళ పిల్లలు హమాలి ఉండొద్దని, ఒక ఆటో డ్రైవర్ తిరిగి ఒక పిల్లలు ఆటో డ్రైవర్గా ఉండొద్దని చెప్పి గత 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడే ఉత్సవాలు కేవలం ఒకరోజు పండుగలు కాకుండా మే మాసమంతా కూడా కార్మిక లోకాన్ని చైతన్యవంతపరుస్తూ కార్మిక వాదనలను సందర్శిస్తూ కార్మిక కుటుంబాలను కలుస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ వాళ్ళ పిల్లల విద్యా విషయాలను కూడా తెలుసుకుంటూ అందరినీ చైతన్యవంతం చేసి అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా వారికి అదే విధంగా చేసే లక్ష్యమే కార్మిక మాసోత్సవం. మా అమ్మాయి పిల్లలు కూడా చదువు ఆపొద్దు, చదువుకోవాలని చెప్పి ఇటు ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా పాటు మరి అనేక మంది మరి పెద్దల సహకారంతో వాళ్ళకు కూడా చదువు ఆపకుండా మరి వారిని ముందు తీసుకుపోయినటువంటి పరిస్థితి 10 ఏళ్లలో కనబడింది. చాలా తృప్తినిచ్చింది. కాబట్టి మరి వేరే ఒకరోజు జరపకుండా మరి మాసమంతా కూడా జరపాలన్న లక్ష్యంతో అనేక సంఘాలతో మరి ఈ సంవత్సరం కూడా జరపాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. సింహాచలం గోడ కూలిన విషాద ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తున్న దేవస్థానంలో భద్రతా ప్రమాణాలు 0 స్థాయిలో ఉన్నాయి. వేల కోట్ల ఆదాయం వచ్చి ఏం చేస్తున్నారు? భక్తుల ప్రాణాలకు కనీస రక్షణ కూడా ఇవ్వలేని నిర్వాహకులు బాధ్యత వహించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వమే కాకుండా దేవస్థానం కూడా పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింహాచలం టెంపుల్లో ఎంత దారుణం! 7 మంది గోడ పడిపోతే చనిపోవడం ఏంటి? ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అప్పుడేమో తిరుపతిలో అనేక మంది చనిపోయారు. 300, 1000 రూపాయలు, 1500 రూపాయల టికెట్లు కలెక్ట్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారే. మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్లు మరమ్మతులు చెయ్యొద్దా? ఇంకో వర్షాకాలం వస్తే ఇంకెన్ని టెంపుల్ అందుకనే లడ్డూ వివాదం టైంలో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ టెంపుల్స్ కూడా చర్చెస్ లాగే మాస్క్ లాగే హిందూ ప్రీస్టులకి కమిటీలు వేయండి, రాజకీయంకు దూరంగా ఉంచండి అన్నారు. డిమాండ్ చేద్దాం, ఫైట్ చేద్దాం, మనల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో షేర్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్యామల సింహాచలం గోడకూలిన విషాద ఘటనపై తీవ్రంగా స్పందించారు. మొన్న తిరుపతి, ఇప్పుడు సింహాచలం గుడులకు వెళ్లిన భక్తులు కూడా సురక్షితంగా తిరిగి రాగలరన్న నమ్మకం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో 164 సీట్ల అహంకారం భద్రతా వ్యవస్థను నిర్లక్ష్యం చేయించిందని ఆరోపించారు. తిరుమల లడ్డు నాణ్యతపై అసత్య ప్రచారం చేసి స్వామివారిని కూడా కుంగిపోయేలా చేశారని అన్నారు. ఇది కాశ్మీర్ కాదు, అయినా ఆలయాలు సురక్షితంగా లేవంటే ఏం చెప్పాలి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జూన్ 2024 నుండి, అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైందవులు విశ్వాసం కోల్పోయేలా, హైందవ ధర్మానికి వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా
చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు, ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడి ప్రసాదాలు తయారు చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిపై అబద్ధపు ఆరోపణలు మాట్లాడిన రోజు నుండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ దేవదేవుడు కన్నెర చేసినట్టుగా ఉంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దగ్గర నుండి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ తొక్కిసలాటలో 6 చనిపోవడం, 40 మందికి పైగా గాయాలు పాలవడం, ఆ తర్వాత కడప జిల్లా కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలు కూల్చివేయడం, ఆ తర్వాత టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు దుర్మరణం పాలవడం, ఆ వెనువెంటనే శ్రీకూర్మంలో సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి మరొక రూపంగా భావించేటువంటి తాబేళ్లు మృత్యువాత పడ్డం, ఆ చనిపోయిన తాబేళ్లని ఆ ఈవో కార్యాలయం వెనకాలే గుట్టు చప్పుడు కాకుండా తగలబెట్టేయడం. ఎక్కడుంది హైందవ ధర్మానికి పరిరక్షణ? కూటమి పాలనలో వరుసగా వెనువెంటనే ఒకదాని తర్వాత ఒకటి మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైందవ ధర్మ క్షేత్రాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా భావించాలి? ఇప్పుడు మాత్రమే కాదు, గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, గతంలో 2014 నుండి 2019 కాలంలో ఇలాంటి సంఘటనలు పలు చోటు చేసుకున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించారు ఆ సమయంలో. అలాగే కృష్ణా పుష్కరాల పేరు చెప్పి విజయవాడ పుష్కర ఘాట్ లో ఉన్న 28 ఆలయాలను కూల్చేశారు. ఆలయాల్లో ఉన్న విగ్రహాలని చెత్త తీసుకెళ్లేటువంటి వాహనంలో తరలించారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇదెంతవరకు న్యాయం? ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఆలయాలన్నీ కూడా అక్షయ తృతీయ వేళ అయోధ్య రామ మందిర శిఖరంపై ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. 42 అడుగుల పొడవైన ఈ ధ్వజస్తంభాన్ని హిందూ క్యాలెండర్ ప్రకారం విశాఖ శుక్లపక్ష ద్వితీయ ముహూర్తంలో ఉదయం 8 గంటలకు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పర్యవేక్షించారు. अयोध्या में श्री राम जन्मभूमि मंदिर के मुख्य शिखर पर ध्वजदंड स्थापित किया गया। ध्वजदंड की लंबाई 42 फीट है। సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు. తన నూతన కార్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన అక్కడికి వచ్చినట్టు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బాలకృష్ణ ఫోటో దిగి సంతకం చేశారు. బాలకృష్ణ ఇటీవలే రవాణా శాఖకు 7,75,000 చెల్లించి TG07F0001 ఫ్యాన్సీ నంబర్ను కైవసం చేసుకున్నారు. అదే నెంబర్పై ఆయన కారును రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జేటీసీ తెలిపారు. రవాణా శాఖ కార్యాలయానికి బాలకృష్ణ వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఖైరతాబాద్ కు చేరుకున్నారు. తమ అభిమాన హీరోతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు.